లూకా 18:7-8. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకునిచుండగా వారికి న్యాయము తీర్చడా? అంటే God heard this prayer that you prayed in the morning and also in the evening. Every day. తాను ఏర్పరచుకునేవారు దివారాత్రులు తన్ను గురించి మొరపెట్టుచున్నగా, అంటే దివారాత్రులు మొరపెడతావా లేదా అని ఆయన చూస్తున్నాడంట. అంటే ఏంటి? గొప్ప విశ్వాసం ఎంత ఆలస్యమైనా ఎంత శ్రమైనా మొరపెడుతూనే ఉంటుందంట. సో హీఈస్ లుకింగ్ ఫర్ ఫెయిత్. తను ఏర్పరచుకునే వారిలో విశ్వాసం ఉందా లేదా చూస్తున్నాడంట. చేతులు ఎత్తేసావా, ప్రార్థిస్తున్నావా? నో, యు ఆర్ నాట్ ఫినిష్. తను ఏర్పరచుకునే వారంట, ఏర్పరచుకొని కావాలని చూస్తున్నాడంట. వంక ఏం చేస్తారు వీళ్ళు? పక్కనలో చెప్పు. కాబట్టి ఇప్పుడు దాకా ఆపేసిన చాలు, ఇల్లు మొరపెట్టున్నాడు. డోంట్ టేక్ ఎ బ్రేక్. గాడ్ ఈస్ కౌంటింగ్ ఆన్ యూ. ఇక కొంతకాలం ప్రార్థన చేసి ఇక దేవుడు చేయడేమో అనుకుంటున్నావు, కంటిన్యూ చేయి అంటున్నాడు పరిశుద్ధాత్ముడు లోపల. నువ్వు ప్రార్థించిన ఆ సమయం అంతా గుర్తుపెట్టుకుంటాడంట. వాటన్నిటికీ ఒకేసారి కట్టకట్టి జవాబిస్తాడంట, వరదలాగా. పక్కన చెప్పండి, నీ ప్రార్థనలన్నీ ఎక్కడికి పోలే, ఒకేసారి ఆశీర్వాదాల సునామీ వస్తుందని చెప్పండి. ఆయన ఎక్కువ ఆలస్యం చేస్తున్నాడంటావా? ఆశీర్వాదాల సునామీ, సాక్ష్యాల సునామీ, జీవము గల సునామీ. సో డు నాట్ ఫెయింట్. అందుకే సొమ్మసిల్లక అంటున్నాడు దేవుడు. డు నాట్ ఫెయింట్. God's going to bring a blessing tsunami to take over your life.